మీరు చూస్తున్నటువంటి దేవాలయం శ్రీ శరత్ నగర్ హనుమాన్ దేవస్థానంలో వేయించేస్తున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని మీరు దర్శించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ఈరోజు విశేషంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి అని కూడా చెప్పుకుంటాం మరొక పేరుతో. మరి ఈ తొలి ఏకాదశి అనేది ఎందుకు మనకు ప్రాచుర్యం వచ్చింది అంటే, ఈ రోజు నుండి అనగా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి నుండి మనకు పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ తొలి ఏకాదశి తర్వాత వచ్చేటువంటి గురుపున్నమి, ఆ తర్వాత వచ్చేటువంటి బోనాలు, ఆ తర్వాత శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతము, ఈ విధంగా వినాయక చవితి, అదేవిధంగా దసరా నవరాత్రులు, ఇవన్నీ కూడా ఈ తొలి ఏకాదశితో ప్రారంభమవుతాయి. కాబట్టి దీన్ని దక్షిణాయనంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి అని చెప్పుకుంటాం ఈ యొక్క తొలి శయన ఏకాదశిని. మరి శయన ఏకాదశి అంటే ఏంటి అంటే, మనకి స్వామివారిని విశేషంగా వైష్ణవ క్షేత్రాలలో పూజించేటువంటి భక్తులు కావచ్చు, వైష్ణవ సాంప్రదాయకంగా స్వామివారిని పూజించే భక్తులందరికీ కూడా ఇది చాతుర్మాస దీక్ష అంటారు. ఇక్కడ నుండి మొదలుకొని 4 నెలలు అనగా కార్తీక మాసంలో వచ్చేటువంటి ద్వాదశి వరకు, క్షీరాబ్ది ద్వాదశి వరకు 4 నెలలు చాతుర్మాస దీక్ష అని చెప్తారు. చాతుర్మాసం అంటే 4 నెలలు చేసేటువంటి దీక్షా కార్యక్రమాన్ని చాతుర్మాసం అంటారు. ఈ చాతుర్మాసాన్ని చెప్పుకున్నట్లయితే కనుక మన జయస్వామి వారు కావచ్చు, అదేవిధంగా పీఠాధిపతులు, చాలామంది పీఠాధిపతులు మనకి ఇక్కడ తక్కువ, కానీ మహారాష్ట్ర సైడ్ అయితే కనుక ఈ చాతుర్మాస దీక్ష అనేది చాలా విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి అటువంటి చాతుర్మాస దీక్ష కూడా ఈ దక్షిణాయనంతో ప్రారంభమవుతుంది. అందుకనే ఈ దక్షిణాయన కార్యక్రమానికి ప్రారంభంగా ఈ తొలి ఏకాదశి, దీన్నే చాతుర్మాస దీక్ష శయన ఏకాదశి. శయన ఏకాదశి అంటే స్వామివారికి రాత్రి ప్రారంభ కాలం అని అర్థం. మరి ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారికి పగలు అని చెప్పుకుంటాం, దక్షిణాయన ప్రారంభ కాలంలో వచ్చేటువంటి ఏకాదశిని శయన ఏకాదశి, రాత్రి ప్రారంభ కాలం అని చెప్పుకుంటాం. అనగా ఆ వైష్ణవ క్షేత్రంలో స్వామివార్లకి ఆ వెంకటేశ్వర స్వామివారు కావచ్చు, అదేవిధంగా రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వైష్ణవ క్షేత్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుళ్ళకు కూడా ఈ యొక్క ఉత్తరాయణ దక్షిణాయనాడు, ఒకటి ఉదయము మరొకటి రాత్రిగా ఈ 2 ఏకాదశి చెప్పుకుంటాం. అటువంటి ఏకాదశే ఈ శయన ఏకాదశి. ఈ రోజున ప్రతి వైష్ణవ క్షేత్రంలో కూడా చక్కగా స్వామివారికి ఉదయం బ్రహ్మముహూర్తంలో చక్కటి అభిషేకాలు, ఆ తర్వాత స్వామివారి విశేషంగా అలంకరణ, ఆ తర్వాత తులసి దళాలతో విశేష లక్ష తులసి అర్చన ఇత్యాది పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తులందరికీ కూడా చక్కటి స్వామివారి ఆశీర్వచనాన్ని ఇచ్చిన తర్వాత హారతి మంత్రపుష్పం ఇచ్చేసి భక్తులందరికీ కూడా ఈ తొలి ఏకాదశి రోజున చక్కగా ఆ స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని భక్తులందరికీ కూడా కలిగింపజేసేటువంటి విశేషమైన రోజు ఈ తొలి ఏకాదశి.